హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ లెవెల్స్ ఫర్ 21st May 2025. ఈ రోజు మార్కెట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నిన్న ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లెవెల్స్ 24,880 నుంచి 850 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. అదేవిధంగా 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అంటే మార్కెట్ అనేది ఒక ఛానల్లో ట్రేడ్ అవుతుంది. ఛానల్ బాటమ్ వచ్చేసి 24,880 నుంచి 850 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 24,950 నుంచి 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాము. ఈ మార్కెట్లో మనం ఏమనుకున్నట్టే 24,850 880లో అక్కడ మనకి ఏదైనా ఫార్మేషన్ దొరికితే మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తే టార్గెట్ వచ్చేసి 24,950 లేదంటే 25,000 అనేది ఒక టార్గెట్ అనుకున్నాం. అదేవిధంగా సెల్లింగ్ వచ్చేసి ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు హయ్యర్ లెవెల్ అంటే 24,950 నుంచి 25,000 రేంజ్లో మనకి ఏదైనా సెల్లింగ్ ఫార్మేషన్ కనిపిస్తే మనం అక్కడ సెల్ చేయడానికి ఛాన్సెస్ ఉందని మనం అయితే డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 25,000 లెవెల్ టచ్ అయినాక కంటిన్యూగా అక్కడి నుంచి సెల్లింగ్ వచ్చి 24,850 దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వరకు రికవర్ అయింది. తర్వాత సెకండ్ హాఫ్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 24,850 కింద ఫ్రెష్ సెల్లింగ్ అనుకున్నాం. అంటే ఏదైతే ఛానల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫ్రెష్ సెల్లింగ్ అనుకున్నాము. అదేవిధంగా 24,850 సెకండ్ హాఫ్లో బ్రేక్ అయ్యి కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 24,660 670 రేంజ్ వరకు వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ మనకు 190 పాయింట్స్ అంటే 24,850 బ్రేక్ అయినాక ఆల్మోస్ట్ 190 పాయింట్స్ వరకు ఫాల్ అనేది మనం చూడడం జరిగింది. ఏదైతే మనకు సెకండ్ హాఫ్లో మనకు సెల్లింగ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం చూస్తే పుట్స్ అనేది పుట్ ప్రీమియం అనేది చాలా ఫాస్ట్గా పెరగడం జరిగింది. అంటే ఈ రేంజ్లో మనకు ఫాల్ అయినప్పుడు పెరిగేదాంతో కంపేర్ చేస్తే మనకి ఏంటంటే ఏదైతే లెవెల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏదైతే మూవ్ వచ్చిందో ఆ మూవ్లో పుట్ ప్రీమియం అనేది ఆల్మోస్ట్ 100-120 పాయింట్స్ వరకు పెరగడం జరిగింది. అంటే మనకి ఏంటంటే ఏదైతే సపోర్ట్స్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మూవ్మెంట్ వస్తే అక్కడ మనకు ఆప్షన్ ప్రీమియం అనడానికి పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఆ బేసిస్లో మనం అలా అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ చేసేందంటే మనకు మార్కెట్లో వచ్చేసి మనకు ప్రాఫిట్ ఎన్క్యాచ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ బేసిస్లోనే ఏదంటే 24,850 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో మూవ్మెంట్ అనేది ఫాస్ట్ వచ్చింది. అంటే ఏదైతే సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఈ సపోర్ట్లో ఉన్న స్టాప్ లాస్ అనేది ట్రిగ్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాల్ అనేది ఎటువంటి రికవరీ అవ్వకుండా కంటిన్యూగా ఫాల్ అనేది జరిగింది. ఈ మార్కెట్లో మనం వెడ్నెస్డే రోజు ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకు సపోర్ట్ వచ్చేసి 24,500 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఈ రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 24,850 నుంచి 24,900 అనేది ఒక రెసిస్టెన్స్ కింద మనము కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ మార్కెట్లో ఇన్ కేస్ మనకు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెవెల్ అనేది మనకు 24,700 650 నుంచి 700 అనేది ఒక లెవెల్. ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే 24,500 రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ ఏదైనా మనకు బుల్లిష్ ఫార్మేషన్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 24,650 680 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకి ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్లో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ క్యాండిల్ మనకి ఏదైతే మనకి ఈ రేంజ్లో మనకంటే 24,850 ఆ రేంజ్లో మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ కనిపిస్తే మనకి ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,700 వరకు ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ మనకు ఇది బ్రేక్ అయితే మనం ఫర్దర్గా డౌన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మార్కెట్లో రేపు ట్రేడ్ సెటప్ వచ్చేసి గ్యాప్ అప్లో మనకు సెల్లింగ్ అనేది ఇనిషియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా గ్యాప్ డౌన్లో బయింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం వెయిట్ చేసి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎలా బిహేవ్ చేస్తుంది, ఇది బ్రేక్ అవుతుందా లేదంటే ఇక్కడ ఏదైనా మనకు సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుందా అనేది బేస్ చేసుకుని మనము ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్ వచ్చేసి కొద్దిగా కాషియస్గా ఒక 15-20 మినిట్స్ లేదంటే 1 అవర్ వెయిట్ చేసి అక్కడ మన ఫార్మేషన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. అదే ఈ రోజు అయితే ఏదైతే మనకు 850 బ్రేక్ అయినాక ఒకవేళ మనం పుట్ సైడ్ వెళ్ళి ఉంటే మనకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అంటే ఎటువంటి బౌన్స్ అవ్వకుండా కంటిన్యూగా 100-150 పాయింట్స్ అనేది మనకు ఏదైతే ఆప్షన్ ప్రీమియం మూవ్ అయిందో ఆ విధంగా మనం కొంచెం వెయిట్ చేసి మార్కెట్లో కొంచెం ప్రాపర్ అనాలిసిస్తో ట్రేడ్ చేసేదంటే విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది కొంచెం హై రేంజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.